ఇసుక మట్టి లిక్కర్ మాఫియాకు చిరునామాగా పెద్దకూరుపాడు నియోజకవర్గం తయారైందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఆరోపించారు. నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం కుంటపడిందని అన్నారు. నియోజకవర్గ పరిధిలో 100 గ్రామాలు ఉంటే 20 గ్రామాలు అసలు అక్కడ ఉన్నాయో లేదో కూడా ప్రసక్తే వైసీపీ ఎమ్మెల్యేలకు తెలియదని ఆయన అన్నారు. ఇక లిక్కర్ దొరుకుతుంది కానీ నీరు దొరకదు అంటున్న పెద్దకూరుపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లాకి సంబంధించి కూడా పెదకూరుపాడు నియోజకవర్గంలో ఉన్నాం. ప్రస్తుతం భాష్యం ప్రవీణ్ మొట్టమొదటిసారిగా కూడా ఆయన రాజకీయాల్లోకి వచ్చి పెదకూరుపాడు అసెంబ్లీ బరిలో ఉన్నారు. సార్ చెప్పండి, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, అసలు ఈ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు మీరు ఐడెంటిఫికేషన్ చేశారు? అందరికీ నమస్కారం. ఈరోజు పాపాయపాలెం గ్రామంలో మేము ప్రచార నిమిత్తం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రజలు బ్రహ్మరథం బట్టి ప్రతి ఇంటి వద్ద మహిళల నుంచొని స్వాగతం పలకటం చాలా సంతోషంగా భావిస్తున్నాను. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు దాదాపు అన్ని గ్రామాల్లో రోడ్ల విషయం కానీ, డ్రైనేజ్ విషయం కానీ, అట్లానే త్రాగునీరు విషయం కానీ అన్ని చోట్ల సమస్యలు ఉంటున్నాయి. అట్లానే కరెంటు వ్యవస్థ ప్రతి గ్రామంలో కూడా వీధి లైట్లు లేని పరిస్థితి, వీధి లైట్లు ఉండలేదు. కొన్ని సందర్భాల్లో నేను వచ్చిన సందర్భంలో కరెంటు సౌకర్యం తీయడం జరుగుతుంది. చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. గత 5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగపోగా కక్ష సాధింపులు చర్యలు జరిగినాయి. మా కార్యకర్తల మీద కానీ, నాయకుల మీద కానీ కక్ష సాధింపులు చర్యలు చేస్తూ వాళ్ళు పాలన మీద గాడి తప్పి వాళ్ళు దాచుకోవడం తప్పితే ఏమి చేయలేదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే శాండ్ మాఫియా, అట్లానే ల్యాండ్ మాఫియా, అట్లానే రేషన్ మాఫియా, ఇవన్నీ చేస్తూ లిక్కర్ మాఫియా, ఇవి తప్పితే ఆదాయం పెంచుకోవడం తప్పితే ప్రజలకు మేలు చేసే ఒక్క పని కూడా చేయలేదని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఇది నేను చెప్పడమే కాదు, నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చెప్పే ఇది. మీరందరూ కావాలంటే మీరు కూడా ప్రజల గురించి ప్రజల దగ్గర ఎమ్మెల్యే గురించి తెలుసుకోవచ్చు. ఈ గ్రామానికి అయితే గత 5 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా రాలేదని ఇప్పుడే ప్రజలు చెప్పడం జరిగింది. దాదాపు 100 గ్రామాల పైన ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే గత 5 సంవత్సరాల్లో చాలా వరకు గ్రామాలు తిరగని పరిస్థితి ఉంది. అంటే గెలిచేటప్పుడు అభివృద్ధిని చూసి ఓట్లేయండి అని చెప్పి గెలిచిన తర్వాత అభివృద్ధి గురించి మర్చిపోయి ఆదాయం వనరుల మీదే దృష్టి పెట్టడం జరిగింది. అంతేకాకుండా కృష్ణానది పరివాహక ప్రాంతం దాదాపు 3 మండలాలను ఆనుకొని ఉంది. ప్రతి గ్రామంలో కూడా మంచినీటి సమస్య ఉంది. ఆ మంచినీటి సమస్యని ప్రధానంగా ప్రతి మహిళ చెప్తున్నారు. మంచినీటి సమస్యని ఇమీడియట్లీ మా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మా నాయకుడితో మాట్లాడి ఇమీడియట్లీ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీడియా వారికి కానీ ప్రజలకు కూడా వాగ్దానం చేయడం జరుగుతుంది. ఈరోజు మేనిఫెస్టో విడుదలైంది, 3 రోజుల క్రితం వైసీపీ మేనిఫెస్టో. సో రెండింటికి వ్యత్యాసం ఏ రకంగా? ఈరోజు మా నాయకుడు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ప్రతి రైతుకి, మహిళకి, ప్రతి విద్యార్థులకి, యువతకి, అందరికీ అనుకూలంగా ఉండే మేనిఫెస్టో రిలీజ్ అయింది. అంతేకాకుండా కులాల వారీగా బీసీ డిక్లరేషన్ విషయం కానీ, మైనారిటీల విషయంలో కానీ, కాపు సోదరుల విషయంలో కానీ, ఎస్సీ సోదరుల విషయంలో కానీ ప్రతి కులాలకు కూడా మేలు జరిగే విధంగా మా మేనిఫెస్టో ఉండటం జరిగింది. అదే కాకుండా గతంలో 2-3 రోజుల క్రితం వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు వైసీపీ శ్రేణుల్లోనే నిరాశ చెందే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చేతులు ఎత్తేసారు. వాళ్ళకి మేనిఫెస్టోలో ఏం రాయాలో ఏందో కూడా తెలియని పరిస్థితి. గతంలో ఉన్న నవరత్నాలనే కొద్దిగా మార్పులు చేసి చేయడం జరిగింది. కానీ మా మేనిఫెస్టోలో మా నాయకుడు ఎన్నో పరిశీలించి అన్ని రకాల వర్గాలకి, అన్ని రకాల కులాల వారికి, అన్ని రకాల వర్గాలకి మేలు జరిగే విధంగా మా మేనిఫెస్టో ఉండటం జరిగింది. రాబోయే 10 రోజులని జనాల్లో ఉధృతంగా మేనిఫెస్టో తీసుకెళ్ళి మా విజయం కోసం ఈ మేనిఫెస్టో తోడ్పడిద్దని నేను భావిస్తున్నాను. సార్, దాదాపు ఈ నియోజకవర్గంలో 5 మండలాలకు సంబంధించి కూడా చాలా గ్రామాలు, వెనుకబడిన గ్రామాలు, డ్రైనేజ్ కానీ, సాగునీరు, తాగునీరు, కృష్ణానది పక్కనే ఉన్నా కానీ సాగునీరు అందని పరిస్థితి. సో దీన్ని ఏ రకంగా అభివృద్ధి చేయబోతారు మీ టైంలో? అదేనండి, ప్రతి గ్రామంలో కూడా ఇదే సమస్య, త్రాగునీరు, సాగునీరు, అట్లానే రోడ్డు సమస్య, ఎలక్ట్రికల్, స్ట్రీట్ లైట్ సమస్య, డ్రైనేజ్ సమస్య. ఈ సమస్యలు ప్రతి గ్రామంలో కూడా ప్రధానంగా గుర్తిస్తున్నాం. అంతేకాకుండా నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్న సందర్భం ఉంది. రాబోయే రోజుల్లో మా గవర్నమెంట్ రాగానే మా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలని దఫాలుగా ఇస్తామని చెప్పడం జరిగింది. దాదాపు 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 4 లక్షల చొప్పున
ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పడం జరిగింది. ఆ 4 లక్షల ఉద్యోగాల్లో మా నియోజకవర్గానికి నేను మేజర్గా వచ్చేటట్టు చేయడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మా నియోజకవర్గంలో ఉన్న యువతకు నేను మాటిస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.